చిన్న చెప్పిన రెస్పాన్స్ బాగానే ఉంది, అంత గట్టిగా అరవనక్కర్లేదు. Respected RJ Inspiration Hands Organization, Karyakartalu, office bearers, and the leader of the organization leading from the front, Uma Karthik Garu, Shakri Garu, and Annie ji. Saujanya is conducting well. Give her a big hand. Dear friends, నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడానికి ఉమా గారు అండ్ టీం రాణి గారు అండ్ చక్రి గారు వీళ్ళు నా ఆఫీస్కి వచ్చినప్పుడు ఐ రియలైజ్డ్ వన్ థింగ్. I have not seen an organization who is taking care of single women so far in my career at least. Single women కోసం ఆలోచించినటువంటి ఒక ఎన్జిఓ కానీ ఒక పర్సన్ కానీ నేను ఇదివరకు కమ్ అక్రాస్ కాలేదు. ఉండొచ్చు, కాకపోతే నేను చూసిన మొదటి ఆర్గనైజేషన్ అండ్ సింగిల్ ఉమెన్ నీడ్ దిస్ అటెన్షన్ అనేటువంటిది ఫస్ట్ టైం నాకు తెలియజేసినందుకు ఉమా గారికి ధన్యవాదాలు. ఆ తర్వాత నేను కొంచెం కాస్త సింగిల్ ఉమెన్ గురించి కొంచెం అంటే ఎవ్రీబడి ఈజ్ అవేర్ వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా అండ్ ద వరల్డ్ యాజ్ ఎ హోల్. కొన్ని దేశాల్లో అయితే ఉమెన్ ఇప్పటికీ చాలా అభివృద్ధి చెందిన దేశాలు అనుకున్నా కూడా ఉమెన్ ఇంకా లీడర్గా చూడలేకపోతున్న దేశాలు ఉన్నాయి. అట్లాంటి మన కంట్రీలో when I have gone through the data, మ్యూజిక్ బాగానే ఉంది. ఇండియాలో యాజ్ ఆన్ టుడే దేర్ ఆర్ అబౌట్ 75 million సింగిల్ ఉమెన్ అంట, అంటే 7.5 కోట్లు. దిస్ ఇస్ బిగ్గర్ దాన్ 95% ఆఫ్ ద కంట్రీస్. ఒక 4-5 దేశాలు తప్ప ఇంత పెద్ద జనాభా ఎక్కడ లేదు. 7.5 కోట్ల భారతీయ మహిళలు సింగిల్ ఉమెన్స్. కెన్ యు బిలీవ్ ఇట్? దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అండ్ దీంట్లో నాకు కొంచెం బాధగా అనిపించే విషయం ఏమిటి అంటే, ఏదో యాక్సిడెంట్ వలనో లేకపోతే ఇంకేదో కొంచెం మిస్ఫార్చ్యూన్ ఆఫ్ ద నేచర్ వగేరా వలన ఎవరైనా సింగిల్ అయ్యారని అంటే దాన్ని మనం ఏదో ఒక బిట్టర్ పిల్ కింద తీసుకునేసి కొంచెం చేదైనా కూడా మనం దాన్ని మింగే ప్రయత్నం చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ who have become single are from the very lower classes where they have hand and mouth, అంటే సరిగ్గా వాళ్ళ ఎకనామిక్ కండిషన్ జాగ్రత్తగా చూసుకోలేని కండిషన్లో ఉన్నటువంటి స్త్రీలు సింగిల్ అవ్వడానికి కారణమే దరిద్రపు మగాళ్ళు. ఎలా? వీళ్ళ వ్యసనాలు వగేరాలు, వీళ్ళకు ఉండేటువంటి దురలవాట్ల వలన వీళ్ళు ఏదో యూత్లో అయితే కొంచెం బాగా తాగుతూ ఒక 20-30 సంవత్సరాల వరకు ఎట్టబట్ట గుర్తిస్తాడు. ఆ శరీరం సహకరిస్తుంది. ఒరే ఆపరా 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 అన్నా కూడా ఆపకుండా తాగి సచ్చే ఈ దరిద్రులు, దే డూ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు బిగెట్ ఎనీ చిల్డ్రన్ అండ్ సఫర్ దట్ లేడీ. మన సొసైటీలో ఏంది అని అంటే, లేడీ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్, ఏ గర్ల్ చైల్డ్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ లైక్ ఏ పరాయా ధన్. పరాయా धन, अगर धन मानते हो तो खुद के लिए रखो, పరాయా ధన్ క్యో? వేరే వాళ్ళ ఆస్తి వెళుతున్నప్పుడు ఇలా బియ్యం తీసుకుని వెనక్కేసేసి ఇంక అయిపోయింది, రుణం తీరిపోయింది నాకు అని అనుకోవాలి. మళ్ళీ దాన్ని కన్యాదానం అని ఒక పెద్ద గొప్ప టైటిల్ ఒకటి ఇచ్చి మనం పంపించి, ఇందాక మాధవి గారు, ఆవిడ పేరేంటమ్మా, మాధవి గారు, సీ ద ప్లైట్ దట్ లేడీ, 3 kids గ్రో చేయాలని అంటే ఎంత అసలు ఆవిడ ఒక పెద్ద యుద్ధమే చేయాలి ఈ సొసైటీలో. అండ్ సచ్ లేడీస్, సచ్ సింగిల్ లేడీస్ ఆర్ అబౌట్ 7.5 crores in India, and we do not have a proper policy for that as on today. నాకు కొంచెం ఈ జనాభా వగేరా ఇదంతా చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయ్యాను నేను.
మరి దీనికోసం మనం వాట్ వీఆర్ థింకింగ్ యాజ్ ఎ హోల్, యాజ్ ఎ సొసైటీ, గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి కొంచెం ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. యాజ్ ఎ కంట్రీ వీ నీడ్ టు సీరియస్లీ టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాపులేషన్. మోర్ సో బికాస్ వీ డు నాట్ సీ దెమ్ యాజ్ అన్ ఎకనామిక్ ఫోర్స్. వాళ్ళకి ఏదో ఒక సెల్ఫ్, ఒక చేతిలో వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ ఇచ్చే విధంగా వాళ్ళని మనం తయారు చేయకుండా సడన్గా ఈ దరిద్రుడు వాడు తాగి 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 చచ్చి ఆవిడని ఒంటరి చేసేసి వెళ్ళిపోయిన రోజున ఆ కిడ్స్ని తీసుకుని ఆవిడ ఎలా సేవ్ చేయాలి? అండ్ ద ఫ్యామిలీస్ ఆర్ సో బ్యాడ్ టుడే. ద మూమెంట్ దేర్ సన్ ఈస్ డెడ్, ఐ హ్యావ్ సీన్ మెనీ ఫ్యామిలీస్ వేర్ ద పేరెంట్స్, ఆ పిల్లవాడి తల్లిదండ్రులు మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఆ అమ్మాయిని ఆల్మోస్ట్ ఇంట్లోంచి బయటికి తరిమిన సందర్భాలు చూశాను నేను. ఐ హావ్ నోన్ సచ్ సిచ్యువేషన్స్. హ్యావింగ్ టేకెన్ దట్ గర్ల్, కన్యాదానం ఇచ్చినప్పుడు ఆ పాపని మన ఇంట్లోకి తీసుకున్నప్పుడు ఆ అమ్మాయిని, ఆ రెస్పాన్సిబిలిటీ, అమ్మాయి రెస్పాన్సిబిలిటీ అండ్ నీ కొడుకు పుట్టిన పిల్లలకి రెస్పాన్సిబిలిటీ మనం యాజ్ ఎ ఫ్యామిలీ చూసుకోవాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి సమాజంలో ఉన్నాం ఇవాళ. అంత సెల్ఫిష్ అయిపోయింది సొసైటీ. హ్యావింగ్ సెడ్ ఆల్ దీస్ డిఫికల్టీస్, ఇన్ని కష్టాల్లో కూడా ఏది ఏమైనా నా పిల్లలకి నేనున్నాను అనేటువంటి ధైర్యంతో ముందుకు సాగే ఈ మహిళలకి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. వీ షుడ్ టేక్ ద ఇన్స్పిరేషన్. నాకు మీరు ఈ సినిమా చూసారా అందరూ? కేజీఎఫ్ అనే సినిమా చూసారా? అందరూ చూసారా? అందులో అంటే కొంచెం అబ్దుల్ కలాం గారిని ఇక్కడ తీసుకొస్తాను. ఆయన ఏమంటాడంటే, ఎవరికైనా పిల్లలకి, ఎస్పెషల్లీ కిడ్స్, యూ రిమెంబర్ దిస్, ఐఎమ్ టాకింగ్ టు యూ కిడ్స్, యూ షుడ్ సీ ద డిఫికల్టీస్ అంటే ఇప్పుడు కేజీఎఫ్ లో చూసిన ఆ పిల్లవాడి కంటే డిఫికల్టీస్ ఎవరికి ఉండవు. ఆల్మోస్ట్ అడుక్కు తినే సిచ్యువేషన్ లో ఉంటాడు వాడు. కానీ ఎవరి ముందు చెయ్యి చాచొద్దురా అని అంటది వాళ్ళ అమ్మ. తినకుండా చచ్చిపోతాను కానీ ఎవరి ముందు చెయ్యి చాచని అంటది. అందులో మదర్ క్యారెక్టర్ నిజంగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్స్ ఆఫ్ మై లైఫ్. వాడి లైఫ్లో ప్రతి సందర్భంలో ముందుకు కదలాలి అని అంటే తల్లి చెప్పిన మాటలే గుర్తుకొస్తుంటాయి వారికి. సీ దట్ మూవీ అగైన్ అండ్ అగైన్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ సింగిల్ ఉమెన్ అండ్ ద చైల్డ్ ఆఫ్ ఎ మదర్. అగైన్ అండ్ అగైన్ చూడాలి అది. ద వే హీ రైజెస్ ఇన్ లైఫ్. ఏమంటది ఆవిడ ఒక డైలాగ్ అందులో, ఒక చిన్నది, ఒక పిల్లోడిని కిరణ్ అది బంద్ చేసి, ఒక పిల్లవాడిని అంటే కొంతమంది పిల్లలు కలిసి ఈ హీరో అనే పిల్లవాడిని కొడితే వీడు ఇంకో ఇద్దరు ముగ్గురిని తీసుకొని వెళ్ళి కొడతాడు అనమాట. వాళ్ళ అమ్మ దగ్గరికి వాళ్ళు గొడవ వస్తారు, మీ అబ్బాయి ఇట్లా గొడవ పెడుతున్నాడు అని చెప్పేసి. ఆవిడ ఏమంటుంది అప్పుడు, వేరే జనాన్ని వేసుకుని వెళ్ళావా అని అంటుంది. అవునమ్మా, వాడు ముందు నన్ను కొట్టాడు అని అంటాడు. జనాలను ఎందుకు వేసుకొని వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళినా సింగిల్గా వెళ్ళాలి. నువ్వు ఒక్కడు వెళ్ళి నీ మీద నీకు ధైర్యం ఉండాలి, నీ మీద నీకు నమ్మకం ఉండాలి అనేటువంటి ఒక్క మాట. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు వెనక్కి తిరిగి చూడాలి. ఏంటి రాణి గారు, ఏమైనా ప్రాబ్లమా? That's nice. Coming, my dears. Come on, beta, come on. Happy stage with Kushan andaru. You are all going to be superheroes in future. Avuna kada? You are all going to make your mother proud or not? Sare net vachindi. Sare. On. సో కిడ్స్ మీకు చెప్తున్నాను, మీలో ఎంతమంది కేజీఎఫ్ సినిమా చూసారు? సో దాంట్లో హీరో ఏదైతే వాళ్ళ అమ్మ సింగిల్ మదర్ ఉంటుంది, వాళ్ళ అమ్మని చూసి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు విని ఏ విధంగా అయితే అందులో హీరో పైకి వస్తాడో ఆ విధంగా మనం పైకి రావాలి. వీ డోంట్ నీడ్ ఎనీబడీస్ సపోర్ట్.
వీఆర్ ఎనఫ్ ఫర్ అవర్ సెల్స్ అని. మీకోసం ఎవరు ఫైట్ చేస్తున్నారు? మీకోసం సోల్జర్ ఎవరు? మీ సైన్యం ఎవరు? మీ ధైర్యం ఎవరు? జోర్సే గట్టిగా. మీ కాన్ఫిడెన్స్ ఎవరు? మీ బ్యాక్ బోన్ ఎవరు? నాన్నతో పనిలేదు మనకి. మగాళ్ళు ధైర్యం కాలేదు. దే కెనాట్. సింగిల్ ఫాదర్ ఎక్కడ ఫౌండేషన్స్ he cannot sustain on his own. Single mother can carry on. Father cannot be single. వెరీ ట్రూ, హార్డ్కోర్ ట్రూ. He cannot carry on. He is always a dependable guy. Let him go. ఏం చెప్తున్నానంటే అంటే యాక్చువల్గా నాకు ఇండియన్ లేడీస్ అని అంటే ఇన్ఫాక్ట్ ఎస్పెషల్లీ ఇండియన్ లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్. ఒక మాట చెప్తానండి, అంటిల్ రీసెంట్లీ ఒక్క 30-40 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఒక్క అమ్మాయికి ఒక్క లేడీకి, అంటే నా చైల్డ్హుడ్లోనే చూశాను, ఒక్క అమ్మాయికి కానీ ఒక లేడీకి కానీ స్వేచ్ఛ లేదండి. ఇన్ఫ్యాక్ట్ అంటే మరోలా అనుకోకండి, మనం ఎంత దరిద్రపు సమాజంలో ఉన్నాయంటే భారతదేశం సెంచరీల కొద్దీ, వేల సంవత్సరాల కొద్దీ ఎంత దరిద్రంలో ఉన్నాయంటే ద మూమెంట్ ఏ లేడీ బికమ్స్ విడో, అరే విడో అవడంలో నా తప్పెందుకు పోయి? If I have become a widow, is it my mistake? It's because of that idiot's bad habits that he died. ఆ దరిద్రానికి వీళ్ళకి ఏం చేస్తారంటే, కన్యాశుల్కం పుస్తకం చదివారు ఎవరైనా? ఆ లేడీకి గుండు కొట్టేసి ఇంట్లో ఒక మూలకు కూర్చోబెట్టి వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఆమె ఫేస్ చూడొద్దట. అది దరిద్రం అట. ఈ ఫాల్తు గాడెళ్ళి ఫాల్తు పనులు చేసి ఈడు చచ్చి పనిష్మెంట్ అంతా జీవితాంతం ఈవిడికే. ఎంత దుర్మార్గమైన సమాజంలో బతికినాం మనం. అంటే ఇలా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు అనుకుంటున్నారా? 3000 సంవత్సరాల భారతదేశపు దరిద్ర చరిత్ర ఇగో ఈ విషయం మీదే ఉంది. దాని గురించి రాసిన పుస్తకమే కన్యాశుల్కం. గురజాడ అప్పారావు గారు రాశారు, చదవండి ఒకసారి. అట్లాంటి దుర్మార్గమైనటువంటి సమాజంలోంచి జస్ట్ ఒక 25-30 సంవత్సరాల నుంచి ఇండియన్ లేడీస్ బయటకు వచ్చారు. 25-30 సంవత్సరాలు వాళ్ళు బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ సగం కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ లో హెడ్స్ గా ఉన్నారు. ఆలోచించండి, 100 సంవత్సరాలు అయితే మొగోళ్ళు ఎక్కడ ఉండాలి, లేడీస్ ఎక్కడ ఉండాలి? జస్ట్ 30 years లో మొగళ్ళకి వాళ్ళ ప్లేస్ చూపించేశారు లేడీస్ ఆల్రెడీ. జస్ట్ 30 సంవత్సరాల్లో. ఇమాజిన్ అదే 1000 సంవత్సరాల నుంచి ఇదే స్వేచ్ఛ కానీ లేడీస్కి ఇచ్చుంటే ఇవాళ మొగోళ్ళు అందరూ వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండి అమ్మ నన్ను కూడా చూసుకోవాలనే పరిస్థితి వచ్చింది. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఉమెన్. దాట్ ఈస్ హౌ దే లివ్. యానిమల్ కింగ్డమ్లో తెలుసా మీకు? గిర్ ఫారెస్ట్ ఎవరైనా వెళ్ళారా? గుజరాత్లో ఉంటుంది గిర్ ఫారెస్ట్. సింహాలు ఉంటాయి అక్కడ, తెలుసా? సింహాల్లో మగ సింహం ఉంటుంది, ఆడసింహం ఉంటుంది. మీకు తెలియని విషయం చెప్తా, మగ సింహానికి వేట రాదు, తెలుసా? తెలీదా? ఇట్స్ ద ఫీమేల్ లయన్ విచ్ హంట్స్ డౌన్ అండ్ బ్రింగ్స్ ద ఫుడ్ ఫర్ చిల్డ్రన్ అండ్ హస్బెండ్ ఆల్సో. మీరు ఆ సింగల్, మీరు ఆ లయనెస్, మీరు ఆ ఆడసింహం, మేము మీ మీద డిపెండ్ అయి ఉండాలి. మేము మీ మీదే డిపెండ్ అయి ఉంటాం, ఉండి తీరాలి. ఎందుకంటే మాకు ఫుడ్ మీ నుంచే. నా మీకు ఒక ఇదేంటనంటే ఎట్లా చూడాలంటే, ఓ తలకాయ తగ్గింది మీరు ఫుడ్ తెచ్చేదానికి, అంతే. ఎక్సెప్ట్ ఫర్ దాట్ దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్. ఒక సపోర్ట్ ఏదో ఉన్నారు అనేటువంటిది కన్ఫ్యూజన్లో మీరు ఉండే, ఆ కన్ఫ్యూజన్ దూరం అయింది అనుకోండి, అంతే. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యువర్ సెల్స్. మీ మీద మీరు డిపెండ్ అవ్వండి. మీ మీద డిపెండ్ అయ్యే సమాజం రాబోతుంది, మీ మీదే డిపెండ్ అయ్యే సమాజం రాబోతుంది. కాబట్టి ఇండియన్ సింగిల్ ఉమెన్, ఐ బో డౌన్ ఇన్ రెస్పెక్ట్ టు యూ. నేను మీ ముందు తల వంచి మీకు నమస్కారం చేసేసి, మీ మీద డిపెండ్ అయ్యే మొత్తం సమాజం నడిచేలాగా మీరు ఇంకా తయారవ్వాలి. కాకపోతే ఆ డైరెక్షన్లో ఏందని అంటే, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఒకేసారి సడన్గా, ఇప్పుడు రిలయన్స్ లాంటి ఆర్గనైజేషన్ కూడా ఏంటి, ఒక చిన్న కంపెనీతో స్టార్ట్ అయింది. ఒక 1000-10,000 రూపాయలతో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ అన్ని ఏంటి, ఎనీ బిగ్ జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ వన్ సింగిల్ స్టెప్. అలాగా ఇప్పుడు ప్రస్తుతం మీరేంటంటే ఆ కష్టంలో ఉన్నారు, మీ బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు. కానీ ఇదే కాన్ఫిడెన్స్ ఇలాగే కంటిన్యూ చేసి మీరు ఏదైనా సాధించగలరు అనేటువంటి సిచ్యువేషన్ ఆల్రెడీ ఎవ్రీవేర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యానిమల్ కింగ్డమ్ ఆల్సో అండ్ ఇన్ హ్యూమన్ కింగ్డమ్ ఆల్సో. కాబట్టి
మీరు ఏదైతే ఈ బిగినింగ్ స్టెప్లో ఉన్నారో ఈ స్టేజ్లో సింగిల్ ఉమెన్ కోసం ఒక స్పెషల్ అండ్ వెరీ స్ట్రాంగ్ సపోర్టివ్ మెకానిజం ఫ్రమ్ ద గవర్నమెంట్ ఉండాలనేది నా స్ట్రాంగ్ రిక్వెస్ట్. దానికోసం మీరు రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి అందరికీ రాయండి. యూ హ్యావ్ టు రైట్ ఇట్ టు దెమ్ దట్ సింగిల్ ఉమెన్ కోసం ఇప్పటి వరకు ఏ ప్రాపర్ స్కీమ్ లేదు ఇండియాలో. సింగిల్ ఉమెన్ కోసం ఒక ప్రాపర్ స్కీమ్ ఎందుకనంటే ఇంత పెద్ద పాపులేషన్ 7.5 కోట్లు సింగిల్ ఉమెన్ ఉన్నటువంటి పాపులేషన్ అంటే 7.5 కోట్లు. అండ్ వాళ్ళ మీద కనీసం డిపెండెంట్లో ఒక ముగ్గురు వేసుకోండి, ఎంతమంది అయ్యారు? ఆల్మోస్ట్ 25 కోట్లు. 1/4 ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్ అనే సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి వీళ్ళ గురించి ఒక స్పెషల్ స్కీమ్ రావాలి అని చెప్పేసి గవర్నమెంట్కి మీరు రాయండి. డోంట్ థింక్ దట్ యువర్ స్మాల్. ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ నుంచి ఈ ఇన్స్పిరేషన్ రావాలి ఎవరికి? గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి రావాలి. అక్కడికి రాయండి మీరు. ఐ డ్రాఫ్ట్ యువర్ లెటర్ అంత కాకపోతే. సో లైక్ దట్ అది సపోర్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మీరు టేక్ ఆఫ్ అవుతారు అనేటువంటి దాంట్లో నాకు ఏ డౌట్ లేదు. మీరు మీ పిల్లల్ని చక్కగా చూసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో అనేటువంటి దాంట్లో నాకే నమ్మకం, ఏ అనుమానం లేదు. కాబట్టి ఐఎమ్ దేర్ ఫర్ యూ బై ఆల్ మీన్స్. ఎస్పెషల్లీ ఉమ్మ గారు, మీరు చేస్తున్నటువంటి ఈ బృహత్ కార్యానికి నేను అన్ని వేళలా మీ వెన్నంటే ఉంటాను. నన్ను ఇంత చక్కని కార్యక్రమానికి పిలిచి నన్ను గౌరవించుకున్నందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ తల్లుల్ని నేను కలవగలిగినందుకు, ఈ పిల్లల్ని నేను చూడగలిగినందుకు, వీళ్ళలో రేపు పొద్దున ఒక్కొక్క కేజీఎఫ్ హీరో లెవెల్లో ఒక సూపర్ స్టార్ తయారవుతారు అనేటువంటి నమ్మకం నాకు కలిగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. సో మేము ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేస్తాం సార్ కంపల్సరీ. ఎవరికి నీడ్ ఉందో వాళ్ళకే మేము ఫైనల్ చేస్తాము. సో వీళ్ళకి ఫాదర్ మదర్ ఇద్దరు లేరు. సో ఈ ఆంటీకి వచ్చేసి వాళ్ళని చూసుకుని అంత శక్తి కూడా తనకి లేదు. హాస్టల్లో వేసేద్దాము అనుకుంటున్నారు. సో నేనే కొంచెం ధైర్యం చెప్పి హాస్టల్లో వేయొద్దు, కొంచెం ఓపిక పట్టండి, నేను ఉన్నానని ధైర్యం అయితే చెప్పాను సార్. బట్ వీళ్ళ మదర్ వచ్చేసి కొంచెం సూసైడ్ చేసుకున్నారు. అది తెలిసి 11 డేస్కి వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారు. లవ్ మ్యారేజ్ వాళ్ళది. అది తెలిసి ఆంటీ వాళ్ళ హస్బెండ్ తను చనిపోయారు. అది తెలిసాక మళ్ళీ వాళ్ళ అల్లుడు వాళ్ళ మదర్ లైన్ 1 year లోపు 6 మెంబర్స్ కంటిన్యూగా లిటరలీ మేము ఒక 1 వీక్ అసలు ఏడుపు అసలు ఆగలేదు సార్. నేను ఈ కార్యక్రమం నేను మంత్లీ వన్స్ చేద్దాం, ఒక్కరికి చేద్దాం అనుకున్నాను. కానీ ఈ పిల్లల్ని ఇలా చూస్తుంటే నేను వెనకడుగు వేయలేకపోతున్నా. ఇది నా మెయిన్ కాన్సెప్ట్. అందరూ ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాను. బట్ నేను అందరికీ ఒక చిన్న వర్డ్లో చెప్పలేను, ఎందుకంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఉన్న పిల్లవాళ్ళందరినీ కూడా ఇంటికి వెళ్ళి నేను చూసేటప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు. మా బాబు రక్షిత్, సో మా బాబు 3rd క్లాస్, జస్విక నర్సరీ. సో పిల్లల్ని పెట్టుకొని నేను ఇంత పెద్ద కార్యక్రమం ముందుకు వెళ్తున్నానంటే వీళ్ళల్లో నా పిల్లల్ని నేను చూసుకున్నా, వెరిఫికేషన్ చేశాను. ఒక ఫాదర్ లేకుంటే ఆ పిల్లలు ఎంత కష్టంగా పెరుగుతారో ఆ పేరు నాకు తెలుస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. ఇంకా ఎంతో మందికి మా పాపను ఇంత చిన్న పాపను పెట్టుకొని ఎలా చేస్తున్నావు అని అందరూ అడుగుతారు. ఫండ్స్ ఎలా వస్తున్నాయి, సో సపోర్ట్ ఎవరు అని. నా వెనుక ఎవరు లేరు, అంతా మీరు చిన్న సపోర్ట్ చేస్తూ ఈరోజు నన్ను ఇక్కడ నిల్చోబెట్టారు. సో మీరు విలువైన టైం తీసుకొని ఇక్కడ వరకు వచ్చారు, చాలా థ్యాంక్స్. ఎస్పెషల్లీ సార్ మీరు ఇంత బిజీ షెడ్యూల్లో ఇక్కడికి వచ్చారు సార్, చాలా థ్యాంక్స్ సార్. నరేన్ గారు అలాగే మీరు మనోహర్ సార్, అలాగే సార్ మీరందరూ సపోర్ట్ వల్ల ఈరోజు. అందరికి నమస్తే. ఝాన్సీ లక్ష్మి వాడు కూడా యుద్ధానికి వాళ్ళ బిడ్డను వెనక కట్టుకొని పోతుంది. యాక్చువల్గా ఆ యుద్ధం గెలుచుకొని వస్తాయి. సంకల్పం ఉన్నకి ఏది అడ్డరాదు మేడం, కొన్నిసార్లు అట్లా ఉంటుంది. అంతే, స్పిరిట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. మీరు చేయగలరు, చేస్తూనే ఉంటారు. నాకు ఒక్కొక్కసారి చాలా టెన్షన్ వస్తుంది, నేను చేయగలుగుతానా లేదు. సో వీళ్ళకి జాబ్ కూడా నేను త్వరలో అంటే నేను ఒక స్కూల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్. నేను ఎవరిని కూడా ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరికి కూడా నేను డొనేషన్స్ అడగలేదు. సో ఓన్లీ సపోర్ట్ అడిగాను. ఈరోజు రవీంద్ర భారతిలో భారతదేశంలో ఉన్నటువంటి సింగిల్ ఉమెన్ వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి
ఎవరైతే దేవుడి కృపకి దూరమై ఏ విధంగా అయితే సింగిల్ అయ్యి అయినా కూడా వాళ్ళ పిల్లల్ని తమ కాళ్ళ మీద తాము నిలబడి సాధించుకునే ప్రయత్నం చేసేటువంటి వారికి చేదోడు వాదోడుగా ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకి నేను కూడా ఉన్నాను, మీ తోడు, మీ కష్టంలో నేను కూడా ఉన్నాను అని చెప్పేసి అది చూపిస్తూ దాన్ని అలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్, అది నడిపిస్తున్నటువంటి ఉమా కార్తిక్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళ టీము, వీళ్ళందరికీ మన భారతదేశ సమాజం చేతులకి ఎత్తి మొక్కేటువంటి సందర్భం ఇది. అలాంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఆవిడకి ఈ సింగిల్ ఉమెన్ గా ఉండి కూడా వాళ్ళ పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ తల్లులకి ఒకసారి పర్సనల్ గా డైరెక్ట్ గా వచ్చి వాళ్ళకి నమస్తే చెప్తూ, అమ్మ భారతదేశాన్ని గొప్పగా తయారు చేసే విధంగా మీ పిల్లల్ని ఈ దేశం గర్వపడే సిటిజన్స్ గా ఇక్కడ పౌరులుగా తయారు చేస్తున్నటువంటి మీకు మేము చేతులెత్తి నమస్కరిస్తున్నామని చెప్పేసి చెప్పడానికి నాతో పాటు అందరూ వచ్చారు ఇవాళ. ఆ విధంగా వాళ్ళందరికీ సత్కరించి వాళ్ళకి చేదోడు వాదోడుగా వాళ్ళ పిల్లల ఫీజులు కట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్కి మా వంతు సహాయ సహకారంగా లయన్స్ క్లబ్ వారు కానివ్వండి, మైరూమ్ గారు కానివ్వండి, ఇలా హీరో నరేన్ గారు కానివ్వండి, అండ్ ఇలా ఎంతోమంది వ్యక్తులు వచ్చి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఇలాగా ఈ సమాజం మొత్తం వాళ్ళకి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండాలి. డెఫినెట్గా సింగిల్ ఉమెన్ అనేటువంటి వారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ పిల్లల్ని హీరోలుగా తయారు చేస్తారు అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి డౌట్ మనకు లేదు. కాకపోతే ఈ సందర్భంగా యాక్చువల్గా ఈ పాపులేషన్ సరిగ్గా చూడడం జరుగుతుందో లేదో అనేటువంటిది నాకు చిన్న భయం ఉంది. భారతదేశంలో దాదాపు 7.5 కోట్ల సింగిల్ ఉమెన్ ఉన్నారు అనేటువంటిది ఒక క్యాల్కులేషన్. ఆ క్యాల్కులేషన్ నిజమే అయితే మాత్రం ఇది చాలా అలార్మింగ్ ఇష్యూ. ఈ సింగిల్ ఉమెన్ గురించి ప్రభుత్వాలు చాలా సీరియస్గా తీసుకునేసి దీనికోసం ఒక స్పెషల్ స్కీమ్ కోసం వాళ్ళ కోసం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆ దిశగా నేను చేస్తాను అని చెప్పేసి ఇందాక ఉమ్మ గారు నాతో చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆవిడకి తోడుగా ఇలాంటి ఒక కొత్త చట్టం తీసుకొచ్చి వాళ్ళకి సపోర్ట్గా ఉండే విధంగా వాళ్ళని కంఫర్టబుల్గా వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దే విధంగా వాళ్ళని తయారు చేసేదానికి ముందుండే పనిలో ఏదైతే ఉందో మా అందరి తోడ్పాట్లు మీకు ఉంటాయి మేడం అని చెప్పేసి ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్కి చెప్పడం జరిగింది. ఇలాంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమము ఈ మధ్యలో నేను ఎప్పుడూ చూడలేదు, దాదాపు నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. ఇక్కడ రాగలిగినందుకు నాకు చాలా సంతోషంగా అండ్ గర్వంగా ఉంది. ఆ తల్లులకు నమస్కారం చేస్తూ జై హింద్.